తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 70 సంవత్సరాల నుంచి ఆ సీమౌత్ ఈపురపాలెం సీమౌత్ కట్టు సంబంధించినటువంటి పడవలు సముద్రంలోకి పోవటం రావటం అక్కడ నిలబెట్టుకోవటం వేటకు పోవటం కూడా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం ఇద్దరికి మాత్రమే కొమ్ము కాస్తూ కానీ 9 గ్రామాలకు సంబంధించిన 30,000 మంది కుటుంబాలకు జనాభాకు సంబంధించినటువంటి మత్స్యకారులకి అన్యాయం చేస్తూ ఉంటే ఎటువంటి బాపట్ల ఎమ్మెల్యే కానీ అటు చీరాల ఎమ్మెల్యే కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ బీజేపీ ఎన్డీఏ కూటమి కానీ పేదల మత్స్యకారుల యొక్క కడుపు కొడతా ఉంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము మత్స్యకారులకు అండగా ఉంటాం. సీమౌత్ ఓపెన్ అయ్యి మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే సీమౌత్ కొన్ని ఆ రాళ్ళేసినటువంటి కట్లేసినటువంటి తొలగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చీరాల మండలం వాడరేవు, బాపట్ల మండలం విజయలక్ష్మీపురం 2 మండలాల పరిధిలో ఉన్నట్టు సీమౌత్ ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ సముద్రంలో కలిసే ముఖద్వారం. ఈ ముఖద్వారం హైకోర్టు న్యాయవాది అలాగే ఏపీ ఏసీ చైర్మన్గా చేస్తున్నాను. గత 3 నెలలుగా మత్స్యకారుల న్యాయమైన డిమాండు ఈపురపాలెం సైట్ కట్టు ఒప్పుని ఉర్లా వెంకట్రావు అనే ఒక రియల్టర్ పూర్తి చేశారు. దాని మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే 3 నెలల క్రితం పూర్వ కలెక్టర్ గారు జె వెంకటరమణ గారు తూతు మంత్రంగా కమిటీ వేసి ఉర్లా వెంకట్రావు అలాగే స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ జిల్లా కలెక్టర్ కుమ్మక్కయ్యి మత్స్యకారులకు అన్యాయం చేశారు. మేము ప్రధానంగా ఒకటి అడుగుతున్నాం, ఉర్లా వెంకటరావుకి కేటాయించిన పట్టాన్ని రద్దు చేయాలి, ఉర్లా వెంకటరావుని అరెస్టు చేయాలి, ఏదైతే సీమౌత్ పూర్తి చేశారో దాన్ని పునరుద్ధరించాలి, అలాగే మత్స్యకారులకి నిర్మిస్తామన్న జట్టిని నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ పరిష్కరించకపోతే కనుక